హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, ఛానల్ సజెస్ట్ చేయమని ఎవరిని అడగొద్దు అనేసి చెప్పడానికి ఈ వీడియో అయితే చేశానండి. సో ఇది మీ సైడ్ నుంచి ఆలోచిస్తే ఓకే, అంటే లైక్ టెక్ ఛానల్స్ వాళ్ళకి తెలుస్తుంది, సో వాళ్ళని అడగొచ్చు సజెషన్. యాక్చువల్గా ఇది నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. సో నేను అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. మనం ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్ అనేది వేరే వాళ్ళని అడిగి ఏ కంటెంట్ బాగుంటుంది ఇలా డిసైడ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీ దగ్గర ఏం టాలెంట్ ఉందనేది మీకే తెలుసు. సో మీరు వేరే ఎవరిని అడిగినా ఏం ఉపయోగమే ఉండదు కదా. కొంతమందికి ఎలా ఉంటుందంటే టెక్ ఛానల్ వాళ్ళు చెప్పారనుకోండి అది కరెక్ట్, అంటే అదే, అంటే అలా చేస్తే వ్యూస్ వస్తాయి అనే ఇదిలో ఉంటూ ఉంటారనమాట. సో టెక్ ఛానల్స్ వాళ్ళైనా ఎవరైనా సరే ఏది సజెస్ట్ చేసినా అది మీరు చేయగలగాలి కదా. ఇప్పుడు నేను చెప్తాను ఒక కంటెంట్, ఓకే ఇది బాగుంటుంది అని, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఉమెన్ రిలేటెడ్ కంటెంట్ తీసుకుందాము. సో స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, స్టిచ్చింగ్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి అని నేను చెప్పాను అనుకోండి, మీకు రాదు, అది మీరు ఎలా స్టార్ట్ చేయగలరు? సో అలా ఉంటుంది అన్నమాట. అది ఏంటంటే ఏదైతే మనం చేయగలమో, ఏది బాగా చెప్పగలమో, మీరు ఏ టాపిక్ కన్నా తీసుకోండి, మీకు నచ్చిన టాపిక్ మీరు చెప్పగలిగింది మీరు చెప్పంగానే ఆడియన్స్కి అర్థం కావాలి. సో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు, మీ వీడియోస్ చూస్తారు. అంతేగాని లైక్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటి చెప్పండి, మేము దాని గురించి క్రియేట్ చేస్తాము ఛానల్ అంటారు. ఇప్పుడు అప్పటికి ట్రెండింగ్, తర్వాత ట్రెండింగ్లో ఉండాలని ఏమీ లేదు కదా. సో దట్టు మీరు చేయగలిగితేనే చేయాలి. అది మీరు చేయలేదంటూ ఏది చేయలేరు కదా. సో ఎవరిని సజెషన్ అయితే అడగొద్దండి, ఇది నా సజెషన్. సో ఏదైతే మీరు చేయగలరో దాని గురించే చేయండి. ఏది చేస్తే ఏ కంటెంట్ చేస్తే సక్సెస్ అవుతామో అనేసి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అన్ని కంటెంట్లోనూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క కంటెంట్లో ఒక్కొక్కరు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఆ స్టేజ్కి రావడానికి. అలా మనం వీడియోస్ చెయ్యాలంతే. అంతేగాని ఇప్పుడు ఒకళ్ళకి ఒక దాంట్లో వ్యూస్ వస్తాయి, దానికి మీకు రాకపోవచ్చు వ్యూస్. ఇప్పుడు కామెడీ ఉంది, కామెడీ వీడియోస్ కొంతమందికి వ్యూస్ వస్తాయి, కొంతమందికి వ్యూస్ రావు. ఇంకంతే, మనం ఏం చేయలేము దానికి. మీరు తెచ్చుకోగలగాలి, వాళ్ళకంటే ఇంకా బాగా చేయగలగాలి వీడియోస్, అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి. అంతేగాని వేరే వాళ్ళ సజెషన్ తీసుకుని మీరు చేయడం అనేది కరెక్ట్ కాదండి. నా సజెషన్ అయితే ఇది. ఇప్పుడు నాకు వచ్చి ఎవరో నువ్వు ఈ కంటెంట్ చెయ్యి, ఇది బాగా గ్రో అవుతుంది నీకు అని చెప్పారనుకోండి, అది నేను చేయగలనా లేదా నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను చేయలేనప్పుడు నేను స్టార్ట్ చేయకూడదు. అది స్టార్ట్ చేసి ఎన్ని వీడియోస్ అని పోస్ట్ చేయగలను? సో ఏదైనా మీరు ఓన్గా మీకు నచ్చింది, మీకు తెలిసిందే చెప్పడం బెటర్ అండి ఎప్పుడైనా సరే యూట్యూబ్లో. సో మీ టాలెంట్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ రాసుకోండి. అంటే ఫస్ట్ మీరు ఏం చేయగలరు అనేది ఒక లిస్ట్ రాసుకోండి. అంటే వేరే ఎవరో చేస్తున్నారు మనం కూడా అట్లా చేద్దాం అనేది కాదు. మీరు ఏం చేయగలరు అనేది లిస్ట్ రాసుకొని వాటిల్లో నుంచి మనం ఎక్కువగా ఏది చెప్పగలము, అంటే ఎక్కువ వీడియోస్ దేనికి వస్తాయి. ఇప్పుడు ఓ ఛానల్ అంటే ఏంటి, మనకి రన్ చేయాలి, లాంగ్ రన్లో రన్ చేయాలి ఛానల్ అంటే మనకి కంటెంట్ కావాలి కదా. సో దేంట్లో ఏ టాపిక్లో ఎక్కువ వీడియోస్ చేయొచ్చు అనేది తీసుకుని దాన్ని బట్టి డిసైడ్ చేయండి. ఓకే ఈ కంటెంట్లో సక్సెస్ వస్తుందా రాదా. కొన్ని ఛానల్స్ చూడండి, కుకింగ్ ఛానల్, ఫర్ సపోజ్ కుకింగ్ చేయాలనుకుంటున్నారు. సో రీసెంట్గా ఎలా ఉంది ఛానల్స్కి, ఎట్లా ఉంది అనేది అసలు వీడియోస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకు కూడా తక్కువ వ్యూస్ ఉండేవాళ్ళు ఉంటారు, ఎక్కువ వ్యూస్ ఉండేవాళ్ళు ఉంటారు. సో అట్లా దాన్ని బట్టి చూసి మీరు అనలైజ్ చేసుకుని స్టార్ట్ చేయాలి. కుకింగ్ అనే కాదు, ఏ టాపిక్ అయినా సరే మీరు అందులో ఎంతవరకు చేయగలరు. వేరే వీడియోస్ చూడండి, వేరే ఛానల్స్ చూసి ఓకే ఇది చేయొచ్చా అనేసి చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి. చాలామంది ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు కుకింగ్లో వ్యూస్ రావట్లేదు, ఏ టాపిక్ చేయాలో అర్థం కావట్లేదు, సజెస్ట్ చేయండి అంటారు. ఇప్పుడు సక్సెస్ రావట్లేదు లేదా వ్యూస్ రావట్లేదు అనేదానికి మనం అక్కడితో స్టాప్ చేసేయకూడదండి. మనం ఏంటంటే ఇప్పుడు 3 years 4 years కూడా పట్టొచ్చు, వెయిట్ చేయాలంతే. వెయిట్ చేయడంలోనే ఉంటుంది ఏదైనా యూట్యూబ్లో మాత్రం. ఇప్పుడు నా సంగతే తీసుకుంటే నాకు 4 to 5 years తర్వాత నేను 2018లో అసలంటే యూట్యూబ్లోకి అడుగు పెట్టింది 2018 డిసెంబర్లో. సో అప్పటి నుంచి నేను చేస్తుంటే నాకు 2023 నుంచి ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే ముందు కూడా వచ్చింది, కాకపోతే నేను పెట్టిన దానికి నాకు వచ్చిన దానికి అసలు సంబంధమే లేదు. సో 2023 మార్చ్ నుంచి నాకు కొంచెం సెట్ అయిందనమాట. అంటే నేను కష్టపడిన దానికి 3 years నుంచి కష్టపడిన దానికి నాకు ఇప్పుడు
సక్సెస్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు మరి 3 ఇయర్స్ ఏం చేశానో కూడా నాకే తెలియదు, ఎంత కష్టపడ్డానో, ఆ బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ ఉందనేది నాకే తెలుసు అది. సో అది ఎప్పుడు వస్తుంది, అది మనం కష్టపడి వీడియోస్ డైలీ పోస్ట్ చేసి, మీకు ఒక విషయం తెలుసో లేదో, నేను 1 ఇయర్లో 365 డేస్ ఉంటాయి కదా, 365 డేస్ ఉంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్ వచ్చేసి మోర్ దెన్ 500 to 600 మధ్యలో ఉంటాయండి వీడియోస్. 1 ఇయర్లో నేను పెట్టిన వీడియోస్ అంటే డబల్ పోస్ట్ చేశాను అనమాట. అంటే ఒక్కొక్క రోజు 3-4 వీడియోస్ పోస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో నాకు అందుకే 7 మంత్స్లోనే వాచ్ అవర్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు చాలామంది ఏంటి, ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. అవర్స్ రాలేదు. మనకి కుదిరినప్పుడు పోస్ట్ చేయడం కాదండి, వీడియోస్లో కూడా చెప్పాను ఒక వీడియోలో కొన్ని డేస్ బ్యాక్, ఏంటంటే మనం ఫస్ట్ 1 ఇయరే టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి ఈజీగా అవుతుంది మానిటైజేషన్. 1 ఇయర్ దాటిందనుకోండి వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి కదా. సో అది ఏదైనా సరే మీరు ఏ టాపిక్ కన్నా తీసుకోండి, ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకోండి, మీరు చేయగలిగిందే తీసుకోండి. అండ్ డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి. డైలీ కాకపోయినా కనీసం ఆల్టర్నేట్ డేస్ అయినా వీడియోస్ పోస్ట్ చేయాలి. సో నన్నే కాదండి, ఎవరిని అడిగినా మీరు సజెషన్ వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి, నేను నా ఒపీనియన్ ఏంటనేది చెప్తాను. మీరేం చేయగలరో మీకే తెలుసు కాబట్టి మీరే డిసైడ్ చేసుకోగలరు. ఎప్పుడైనా సరే మన గురించి మనకే తెలుస్తుందండి, వేరే వాళ్ళకంటే కూడా. అదేంటంటే మనం ఎంతసేపు మనం ఏంటంటే నాకు తెలియదేమో అనేసి అనుకుంటూ ఉంటాం. అట్లా అని అన్నీ నాకే తెలుసు అని కూడా అనుకోకూడదు. మీకు అర్థమవుతుంది కదా. సో అన్నీ నాకే తెలుసు అని అనుకున్నా కూడా మనం ఎవరి మాట వినము, ఎవరిని లెక్క చేయము. సో అది కూడా నెగిటివే. మళ్ళీ ఏంటంటే ఎందులో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇప్పుడు నాకైనా సరే నాకు అన్నీ ఏం తెలియదు, నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తా. ఇప్పుడు టెక్ ఛానల్ పెట్టుకున్నంత మాత్రం నాకు అన్నీ ఏం తెలియదు, నాకు తెలియనివి తెలియదనే చెప్తా. నాకు తెలిసినవి మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో అట్లా మీకు ఏది తెలుసో అదే చేయండి వీడియోస్లో. ఊరికే వ్యూస్ కోసం మనీ, ఈ పలానా కంటెంట్ చేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది, అలా అసలు కంటెంట్ అనేది మీరు సెలెక్ట్ చేయొద్దు. ఛానల్కైనా ఏదైనా వీడియోకైనా సరే. సో వ్యూస్ గురించి పట్టించుకోకుండా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ వస్తుందండి ఎప్పటికైనా సరే. మీకు కుకింగ్కి వ్యూస్ రాలేదా, కంటిన్యూ చేయండి, కొన్నాళ్ళు కంటిన్యూ చేయండి. మీరు ఎంత బాధ్యతగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, మీ థంబ్నెయిల్స్, మీ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అంటే మీరే ఒక ఆడియన్గా అయ్యి చూసుకుని డిసైడ్ అవ్వండి. అసలు మనం వీడియో కంటిన్యూ చేయాలా వద్దా, లేదంటే వేరే కంటెంట్ ఏమైనా మార్చాలా అనేసి. సో ఇదైతే నా సైడ్ నుంచి నా సజెషన్ అండి. నేను ఎందుకంటే చాలామంది అడగడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ టాలెంట్ ఏంటనేది నాకు తెలియదు కదా. సో అదనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అనేది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.